హాయ్ అండి అందరికీ. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. ఈ మంగళవారాలు నోముకొని ముత్తైదువులకి వాయనం దానం ఇవ్వడం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది. ఒకవేళ నోముకోలేని వాళ్ళు ఈ వ్రత కథ విన్నా కూడా చాలా పుణ్యం. శ్రీ మంగళగౌరీదేవి వ్రత కథ. తొల్లి సూతుల వారు సౌనకాది మహర్షుల చెవులకు విందుగా వినిపించిన మంగళగౌరీదేవి యొక్క మహత్యమును పరమ భక్తాగ్రేసరుడైన నారద మునీంద్రుడు సావిత్రి పతివ్రతకు ఉపదేశించిన మంగళగౌరి వ్రత కథ పూజా విధానాలను ఒకానొక సమయమున ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా వివరించినారు. ద్రౌపది పరాశక్తియే మంగళగౌరిగా లోకమున ప్రఖ్యాతిగాంచినది. ఆ మంగళగౌరీదేవికి కటాక్షము ఏ స్త్రీలపై ఉండునో వారికి వైధవ్య బాధ కలుగబోదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు అలరారగలరు. ఆ మహాదేవిని శ్రద్ధాభక్తులతో అర్చించవలను. ప్రతి సంవత్సరము శ్రావణమాసంలో వచ్చు మంగళవారాలే ఈ వ్రతము చేయుటకు అర్హములై ఉన్నవి. మంగళగౌరీదేవి పసుపు, కుంకుమ, పూలు, సుగంధాది మంగళ ద్రవ్యములందునను ఆవునేతితో ప్రకాశించు జ్యోతి రూపమునందును భాసిల్లుచుండును. మంగళగౌరిని పూజించి సౌభాగ్యవంతులైన పావనులైన స్త్రీలెందరో కలరు. పూర్వకాలము నాటి మాట ఏమిటనగా, త్రిపురాసురులను సంహరించుటకు వెడలిన ఆ ఈశ్వరుడు ఈ గౌరీదేవిని పూజించియే విజయ పతాకం ఎగురవేసినాడు. ఆమెను పూజించుట వలనే కుజుడు మంగళవారమునకు తాను అధిపతి కాగలుగుట జరిగినది. మనువంశజుడైన మండుడను రాజు గౌరీదేవి తప ప్రభావమునే చాలా కాలము భూలోకమున సర్వ సంపదలతో రాజ్యమేలగలిగినాడు. గౌరీదేవిని పూజించి వైధవ్యమును తప్పించుకొనిన అదృష్టవంతురాలైన ఒక నారీమణి కథ చెప్పగలవాడను వినుము. చాలా కాలం కిందట జయపాలుడు అనడి రాజు మాహిష్మతి నగరమును పాలించుచుండెడివాడు. అతనికి సంతానం తప్ప సర్వము ఉండెను. దాని వలన అతడు సర్వము ఉన్నను సర్వము లేనట్లే భావించుచుండెను. చేసిన దానములకు, నోచిన నోములకు, మ్రొక్కిన దైవములకు లెక్కయే లేదు. అనేక పుణ్యకార్యములు ఒనర్చెను. కానీ అతని కోరిక అప్పటికినీ తీరకుండెను. చివరకు పరమేశ్వరునకు వారిపై కరుణ కలిగింది. ఒక సన్యాసి రూపంలో అతడు జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురమందలి బయట ద్వారము చెంత నిలువబడే భవతీ భిక్షాందేహి అని అరచి క్షణమైనను అట నిలువక వెడలిపోయాను. జయపాలుని భార్య పళ్ళెరమున వస్తువులు సమకూర్చుకొని బయటకు వచ్చు లోపుగానే ఆ సన్యాసి వెడలిపోయాను. ఆ విధముగా 3 రోజుల పాటు జరగగా జయపాలుని భార్య భర్తకు విషయము చెప్పింది. భర్త, సతీతిలకమా, అతడు ప్రతిదినము మధ్యాహ్న సమయమును కదా వచ్చుచున్నాడు. రేపు ఆ సమయానికి ముందుగానే వెడలము. పిలిచిన వెంటనే ఆ సన్యాసికి భిక్షను వేయము అనెను. ఆమె అట్లే అనను. సన్యాసి వేషధారి అయిన పరమేశ్వరుడు ఆ దినము మధ్యాహ్న సమయమున వచ్చి భిక్ష అడిగిన వెంటనే ఆమె ముందుకేగి స్వీకరించుండని బంగారు పళ్ళాన్ని అందించెను. అంత నా సన్యాసి దానిని గ్రహింపక, మీరు పుత్ర పౌత్రులు లేని నిర్భాగ్యులగుటచే మీ చేతి భిక్షగాని ఆతిథ్యము గాని మేము స్వీకరించుట అసంభవము అనను. అయినా మహాత్మా, సంతానము కలుగు మార్గము మాకెరింగించి పుణ్యము కట్టుకోండి అని ఆమె అనను. ఆ సన్యాసి, నారీమణి, ఇప్పుడు నేను చెప్పబోయేది తూచా తప్పక నీ భర్తకు తెలుపుము. అప్పుడు పని జరుగును. నీలవస్త్రధారిగా ఒంటరిగా నీలాశ్వరుడై నీ మగరిని నగరపు తూర్పు దిక్కునకు వెడలమనుము. అచ్చట అరణ్యంలో అతని నీలాశ్వము ఎక్కడ అలసటతో క్రింద పడునో అచ్చట దిగి తవ్వమనుము. అక్కడ ఒక బంగారు దేవాలయం ఉండును. అక్కడ భవానీ దేవాలయం ఉండును.
ఆమె మిమ్ములను ఉద్ధరించును అని చెప్పి ఆ సన్యాసి రూపధారియగు పరమేశ్వరుడు వెడలిపోయినాడు. భర్తకు ఆమె అట్లే చెప్పగా అతడు అట్లే అని వెడలినాడు. సాధువు చెప్పినట్లే భవానీ దేవాలయమునికేగి సర్వ విధముల భవానీని అర్చించెను. జయపాలుని భక్తికి మెచ్చిన దేవి వరము ఇచ్చెద కోరుకోమనగా జయపాలుడు సంతానం కావలనన్ను. అంత నా తల్లి వైధవ్యము గల కన్య కావలన, అల్పాయుష్మంతుడు సజ్జనుడు అగు కొమరుడు కావలనా అని ప్రశ్నించను. రాజు ఆలోచించి పితరులను ఉద్ధరించగల కుమారుణ్ణే కోరుకొన్ను. అంతటా దేవి అతనిని గణపతి చెంతగల చూతవృక్ష ఫలమొకటి కోసుకొని పోయి నీ భార్యకు ఇమ్మని చెప్పి అంతర్ధానమయ్యను. జయపాలుడు అంతటా ఆ వృక్షమునందలి పండ్లన్నీ కోసుకొనగా అన్నియూ మాయమైపోయి ఒక్కటే ఉండెను. అట్లు కోసినందుకు గణపతి కినిసి ఈ అకృత్య ఫలముగా నీకు జన్మించు కుమారుడు 16వ ఏటనే సర్పము వల్ల మరణించును అని శపించెను. రాజు తన నగరికి వెడలినాడు. ఫలితముగా జయపాలుని భార్య ఒక కుమారునికి జన్మనిచ్చింది. అన్నీయూ సక్రమంగానే జరిగినవి. తరువాత పిల్లవాడు క్రమంగా పెరగసాగాడు. వయసు వచ్చింది. జయపాలుని భార్య అబ్బాయికి వివాహము జరిగిన ఆయుర్దాయము పెరుగును కనుక వివాహము చేద్దాము అని భర్తతో చెప్పెను. జయపాలు అలాగే అనెను. జయపాలుడు తమ కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపిరి. త్రోవలో వారు ప్రతిష్టానపురము చేర్రి. అచట వారొక ఆరామమున ప్రవేశించిరి. అక్కడ కొంతమంది కన్యలు ఆడుకొనుచూ ఉన్నారు. అందున సుశీల అను కన్యను మరొక కన్య దెబ్బలాట సందర్భమున ముండా రండా అని తిట్టెను. అంతటా సుశీల మా అమ్మగారు మంగళగౌరీ వ్రతం చేయుచున్నది కనుక మా కుటుంబమున ఎవ్వరునూ ముండలు రండలు ఉండరు, అటులగుట కాదు అనెను. జయపాలుడి కుమారుడు శివుడు అతని మేనమామ కొంతసేపు అచ్చటనే ఉండి తరువాత సుశీల తండ్రి అర్చించు పార్వతీ పరమేశ్వరుల ఆలయానికి వెడలిరి. అక్కడ సుశీల తండ్రి దైవమునకు నమస్కరించి మా సుశీలకు తగిన వరుడు ఎక్కడున్నాడని శివుని ప్రశ్నించాడు. మేనమామ సుశీల తండ్రికి కనిపించకుండా ఆలయం వెనుకతటి నుండి శివుడని పేరుగల ఒక బాటసారి నీకిక్కడనే దొరకగలడు, అతడే నీ కుమార్తెకు తగిన వరుడు అని పలికెను. తరువాత సుశీల తండ్రి శివుడని పేరుగల వరుణకిచ్చి తన కుమార్తెకు వివాహము చేయుట జరిగింది. తదుపరి భార్యాభర్తలు క్షార లవణ వర్జముగా భుజించి బ్రహ్మచర్య వ్రతులై దర్భాస్తరణులపై శయనించిరి. ఆ రాత్రి మంగళగౌరి ముత్తైదు రూపమున సుశీలకు కలలో కనపడి, నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు మూడినది. ఆ దోషము పోవుటకు ఒకటి చెప్పెద వినుము. క్షణము పోయిన వెనుక కృష్ణసర్పము ఒకటి అతనిని కరచుటకు వచ్చును. నీవు ఒక పాలుగల కుండను తెచ్చి సర్పమునకు ఎదురుగా పెట్టుము. అంత ఆ పాము పాలకై ఘటమున ప్రవేశించగా నీవు ఒక వస్త్రముతో దానిపై గట్టిగా వాసనగట్టు కట్టి ఉదయమున దానిని మీ తల్లికి వాయనమిమ్ము. నీ భర్తకు ఆ గండము దాటును అనెను. సుశీల కనులు తెరిచెను. గౌరీదేవి చెప్పినట్లే జరిగెను. సుశీల గౌరీదేవి చెప్పునట్లే పాముగల కుండను వస్త్రముతో కట్టి ఉంచెను. తరువాత భర్త లేచి ఆకలి అగుచున్నది ఏమైనా పెట్టమనగా ఒక పళ్ళెమున భక్ష్యములు తెచ్చిపెట్టెను. భక్ష్యములు భుజించి అతడు తన ఉంగరము ఒక దానిని అచ్చటే పడవేశను. తరువాత వారు సుఖముగా నిద్రించిరి. తెల్లవారకు ముందే శివుడు సుశీలకు చెప్పకుండానే తన మేనమామతో వెడలిపోయెను. సుశీల అతని ఉంగరాన్ని భద్రపరుచుకొని సిగ్గుపడింది. తరువాత శివుడే సాక్షాత్తు శివుని వేషము ధరించి వచ్చెను. అందరూ అతనిని అసలు వరుడే అనుకొనిరి. ఉదయాన సుశీల గౌరీదేవి చెప్పిన విధంగా ఘటమును తన తల్లికి వాయనమిచ్చింది. ఆ ఘటమును తెరచి చూడగా ఒక ముత్యాల హారముండెను.
తల్లి ముత్యాల హారాన్ని సుశీలకిచ్చి ఆ రాత్రి భర్తతో నిద్రపోటుకు పంపగా గదిలోనున్న మాయావరుణ్ణి పసిగట్టిన సుశీల అతడు తన అసలు భర్త కాడని నిరాకరించెను. ఇంతలో మాయావరుడు అంతర్ధానం పొందినాడు. అందరును సుశీల మాటలు నమ్మిరి. ఉంగరము వీడిన అసలు వరుడు మరలా కాశీ నుండి వచ్చునని, అతనిని గుర్తించుటకు వీలుగా బాటసారులకు తానే స్వయంగా అతిథి మర్యాదలు చేయుటకై ఒక మండపము కట్టించవలనని సుశీల తన తండ్రిని కోరగా ఆయన అట్లానే చేసినాడు. ఆ ఉంగరం ధరించి సుశీల అతిథులకు అనుదినము పాద ప్రక్షాళనను చేస్తూ ఉంది. అచ్చట నుండి ఎప్పుడో వెడలిపోయిన శివుడు వాని మేనమామ కాశీకేగి తిరిగి స్వప్రాంతమును చేర బయలుదేరారు. మార్గమధ్యమున శివునకు కల వచ్చింది. అందు తాను చనిపోతున్నట్లు. అప్పుడు మంగళగౌరియు యమదూతలు తన విషయమై యుద్ధమొనర్చుకొనుచున్నట్లు తోచినది. తరువాత వారు మరలా ప్రతిష్టానపురానికి వచ్చారు. అక్కడ సుశీల శివునికి పాద ప్రక్షాళన చేస్తూ అతడే తన వరుడని మాతాపితరులకి చెప్పినది. ఆనవాలు ఉంగరం గురించి కూడా చెప్పింది. శివుడు నిజము చెప్పినాడు. శివుడు సుశీలతో తన తల్లిదండ్రులను చేరినాడు. మామ సుశీలను తన కుమారునకు ఆయుష్ ఎటులు వృద్ధి అయింది అని అడిగను. అది మంగళగౌరీదేవి కృప అని చెప్పినది.